ప్రసాద్ గారు, మెయిన్ ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. చాలా మందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. సరే, వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా, అరెస్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళని వాళ్ళు కేసులు పెట్టేసి విచారణలు చేసుకొని దానికి సంబంధించి ఫార్మాలిటీస్ చూస్తున్నారు. దీని వెనకాల చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. కొంతమంది మీద వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా కొత్త పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు దీనికి నేను చెప్పేది అంతకన్నా, ఇప్పుడు ఈ ఎవరో చిన్న చేతక ఈ బుడంకాయ రోళ్ళు వేసుకున్న వాళ్ళందరినీ కోళ్ళ పొడిచి లోపలికి తీసుకెళ్లి అరెస్ట్లో దాకా భయం పెడుతూ విచారణలు అంటున్నారు. వీళ్ళు ఎవరంటే మన రానా, విజయ్ దేవరకొండ వీళ్ళ పేర్లు అని చెప్తున్నారు. ఒక ఆహా టీవీలో ఒక షోలో బాలకృష్ణ గారు డైరెక్ట్గా ప్రమోట్ చేస్తే, ఇప్పుడు బాలకృష్ణ గారు అనే కాన్సెప్ట్ కనుక మీరు డైరెక్ట్గా ఆలోచిస్తే 1974లో ఈ బెట్టింగ్ యాప్లు, ప్యాకెట్లు ఇట్లన్నిటి మీద ఒక చట్టం ఉంది. దాని ఇంప్రూవ్డ్ వెర్షన్ 2017లో వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని యాప్లు నిషేధించి బ్యాన్ చేసింది. అంటే 2017లో బ్యాన్ చేసింది అంటే 2025లో ఉన్నాం. ఇప్పుడు అంటే 8 ఏళ్ళు కదా. ఎవడో ఇగ్నోరెన్స్ అండ్ డెత్ నాకు తెలియక చేశానని చెప్తే ఎవడో ఒప్పుకోవడానికి లేదు కదా. చట్టంలో వాళ్ళందరూ ఈ తెపేలా చిన్న రోల్ ప్లే చేసుకునే వాళ్ళందరూ వాళ్ళు ఏం చెప్తున్నారు? 60,000 90,000 తీసుకున్నాం మేము, 60,000కి 6 నిమిషాల్లో చర్చించేస్తారా? ఇవన్నీ మాడుతున్న వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఈ యాప్ ప్రమోషన్లో మీరు చేసిన తప్పు రైటో తెలిసి చేసినా తెలియక చేసినా చట్టం ముందు అది తప్పే. రెండోది 130 పైచిలక యాప్లు ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం నెక్కచ్చిగా నో అని చెప్పింది. ఇక్కడ బాలకృష్ణ గారి యాప్ వల్ల ఆడవడ కూర్చున్నారు, రక్షావడ కన్నా ఘోరంగా ఉన్నాడు. ఆడేమకి 80 లక్షలు అప్పించారట. మీలటోడికి 4 రూపాయలు 2 రూపాయలు కూడా అప్పేవాడు. చెప్పండి సార్, ఒక 5-6 లక్షలు ఎవరికైనా దొరుకుతుంది, నాకైతే ఎవడు ఇవ్వట్లేదు, మీకు ఎవరు నాకు తెలిసి. అలాంటి దగ్గర ఆడికి ఏకంగా 80 లక్షలు ఇచ్చి ఏదైనా పెట్టారంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. నాకు మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు సార్. ఆ సినిమాలు అంటే రంగులు వేసుకుంటారో లేదో వేషాలు వేస్తారు, వాళ్ళని ప్రభావితం చేశారు. నాకు మా బాలకృష్ణ గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఫస్ట్ థింగ్. రెండోది ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి బావమరిది. మూడోది ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రి గారికి మేనమామ అండ్ మామయ్య. నాలుగోది హిందూపురం నుంచి 3 సార్లు కన్సాక్టివ్గా ఎన్నికైన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధే పత్తాలాడండి, గుర్రాలాడండి, గుర్ర పందాలాడండి, బెట్టింగ్లు కాయండి, దీంట్లో డబ్బులు సంపాదించండి, సాటి నటులకి ప్రభాస్కి గోపిచంద్కి ఇచ్చి ఆహా షోలో డైరెక్టర్కి ఇచ్చాడు యాప్ని. సో దీంట్లోంచి డబ్బులు ప్రమోషన్లు అంటే రికగ్నైజ్డా నాన్ రికగ్నైజ్, దట్ ఈస్ నాట్ మై బిజినెస్. ఇవాళ ఉదాహరణకి యాపిల్ ఫోన్ మీరు కొంటారండి, అది మీది పోయింది, మనం ఏమనుకుంటాం దాని కోడ్ ఎవరు డీకోడ్ చేయలేదు, నా దగ్గరకు వస్తుంది. జగదీష్ మార్కెట్కి వెళ్తే దాన్ని ఓపెన్ చేసేస్తారా ఎవరా? అలాగే దిక్కుమాల యాప్లకు కూడా 100 కోటి దరిద్రాలు కానీ 100 కోటి రూపాయలు కదా, అవునంటారు కదా. సో వీటి మీద ప్రభుత్వం ఫుడ్ డౌన్ చేసినప్పుడు ఇక పైపచ్చి టీవీ డిబేట్లో సెలరైపోతున్నారు అందరూ. నేనైతే మా మూర్తి గారు ఒక అమ్మాయిని అయితే గదమాయించేస్తాను ఇష్టం వచ్చినట్టు. ఇంట్లో మన అక్కనో చెల్లినో భార్యనో లేకపోతే అమ్మతో గలబలు వేసుకుని గదమాయిస్తాం చూడండి, ఆ టైంలో గదమాయించేస్తాను ఆ అమ్మాయిని. ఇదే గదమాయింపు ఆ బాలకృష్ణ గారిని కూర్చోబెట్టి చేసి దమ్ముంది ఎవరికైనా? దాని మీద ఇంతవరకు చాలా ఛానల్లో పార్టిసిపేట్ చేసి వచ్చానండి. ఊరికే ఎగేసుకుని బుణకాయ యాక్టర్లు అందరి మీద సెలరైపోవడం కాదు. ఈ బాలకృష్ణ గారిని పిలిచి మాట్లాడే దమ్ముంది ఎవరికైనా? లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ లైన్కి చట్టపక్క మీరు అన్నారండి ఈ మిగిలిన వాళ్ళందరూ హీరోలు కాదు, మీరే హీరో అని ఏమైనా స్పెషల్ ప్రివిలేజ్ ఏమైనా ఇచ్చారా? వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎవరు ఇచ్చుకుంటే? వాళ్ళు ఇచ్చుకుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? సరే, మిగతా వాళ్ళందరినీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, విచారణకు రమ్మని చెప్తున్నారు. బాలకృష్ణ గారికి సంబంధించి ఈవెన్ ప్రభాస్, గోపిచంద్ వీళ్ళకి సంబంధించి కూడా కేసులు పెట్టాలని చెప్పేసి వచ్చారు, కానీ బాలకృష్ణ గారికి సంబంధించి రాలేదు ఇంతవరకు. అయ్యేట ఏ పురుషులు అందు పుణ్య పురుషులు వేరే థియరీ ఎందుకు అడాప్ట్ అవుతుంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టం అందరికీ సమానంగానే ఉంది కదా. దాని వరకు మేబీ చేంజెస్ ఉండొచ్చు. మరి ఇలా చెప్తారు కదా, ఇలా చెప్తూ ప్రవచనాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా. ఏదైనా ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది అందరికీ చట్టం, న్యాయం, ధర్మం అన్నీ ఒకటైనప్పుడు కొన్ని విషయాల్లో కొంతమందికి మాత్రం వీటిలో ఎక్స్క్యూజ్ ఉండొచ్చు. అదే ఎందుకు ఉంటుంది? అదే కదా ప్రశ్న. అది వాళ్ళని అడగాలి మీరు. నేను ఖచ్చితంగా అడుగుతున్నా, నాకేం మామాటలేదు, నేను మామాట పడను కూడా. కానీ ఈ విషయం అదే నాకు అవన్నీ తెలియదు సార్. ఆయన సెలబ్రిటీ స్టేటస్ మీరు ఇచ్చుకున్నా నాకు ఇవ్వకపోయినా, నాకు ఒక హిందూపూర్ ప్రజాప్రతినిధి అయిన హిందూపూర్ ప్రజాప్రతినిధి బాధ్యత ప్రజల్ని జోదమాడమని, పత్తాలాడమని, బెట్టింగ్లు గాయమని చెప్పడం సముచితం కాదు. ఇదే తెలంగాణ ప్రభుత్వం చేసిన పని కూడా కదా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఆయన ప్రజల ఆస్తిపాస్తులు పరిరక్షించడం కోసం అబాస్ పాలవకుండా మాన ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకుని బెట్టింగ్ యాప్లను రద్దు చేస్తున్నాం. దీన్ని ప్రమోట్ చేయడం కూడా తప్పని ఆయన చెప్పినప్పుడు ఇది కూడా ఒక ప్రజాప్రతినిధికి తెలంగాణ గడ్డ మీద ఉంటున్నవాడికి ఎందుకు వర్తించదు? ఖచ్చితంగా చేయాలి, వర్తించాలి కదా. ఈవెన్ ఆయన ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంటున్నారు, ఇక్కడే షూటింగ్లు చేసుకున్నారు, చాలా ట్యాక్సీలు ఇక్కడే ఎక్కువ కడుతున్నారు, ఆయన నివాస స్థలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి
ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ ఈ అట్లీస్ట్ సరే వాళ్ళు మిగతా వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, తెలంగాణ గవర్నమెంట్ అన్న దే షుడ్ టేక్ యాక్షన్ కదా, సంబంధించింది ప్రభుత్వానికి తీసుకోవాలని చెప్పి. కానీ అది దాని పోలీసు పరిధి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో లేనప్పుడు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ప్రతిస్పందించాలి. మరి ఏమో దానికి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడాలి. సరే ఇంకొకటి